పాము తలలో మణి ఎలా ఏర్పడుతుంది? నిజంగానే నాగమణి ఉంటుందా? నాగినీల గురించి అందరూ విని ఉంటారు. చాలా సినిమాలు, సీరియల్స్ నాగినీలపై చాలా కథలు వచ్చాయి. అలాగే నాగినీల గురించి మన పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పే ఉంటారు. అయితే సీరియల్స్, సినిమాల్లో చూసినప్పుడు అది ఎంతవరకు నిజమో అన్న భావన కలుగుతుంది. కానీ మన పూర్వీకులు చెప్పే కథలు, పురాణాల ప్రకారం నాగినీలు, నాగమణి నిజంగానే ఉంటాయేమో అన్న ఆసక్తి కలుగుతుంది. వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే పాము కాటు వేయడానికి కూడా రాదని, అలాగే ధనవంతులవుతారని ఒక నమ్మకం ఉంది. అలాగే నాగమణి చాలా విలువైనదే కాదు, మంత్రశక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల నమ్మకం. నాగమణి గురించి తెలుసుకోవాలంటే నాగినీల గురించి కూడా తెలుసుకోవాలి. విషం చిమ్మే నాగుపాములో రత్నం ఎలా ఏర్పడుతుంది? దీని వెనుకున్న రహస్యం ఏమిటి? పాము తలలో ఎవరైనా రత్నం పెడతారా? లేదా నాగపాములో రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉందా? ఇంతటి శక్తివంతమైన నాగమణిలు దొరుకుతాయా? అసలు నాగినీలు, నాగమణిలు ఈ కాలంలో కూడా ఉంటాయా? నాగినీలు, నాగమణిల గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నాగ అంటే మగ, నాగిని అంటే ఆడ అని అర్థం. నాగినీలు తమ పాము రూపాన్ని మార్చుకునే శక్తి కలిగి ఉంటాయి. అంటే విషపూరితమైన పాము ఏదైనా ప్రాణంలోకి మారే శక్తి కలిగి ఉంటుంది. ఎక్కువగా ఇవి మనుషుల రూపంలోకే మారతాయి. నాగ అనేది పాము రూపం. ఈ నాగుపాము కలిగి ఉండే రత్నాన్ని మణి అని పిలుస్తారు. ఇది వజ్రం కంటే విలువైనది. హిందూ పురాణాల ప్రకారం నాగపాము తలపై ఆభరణంగా ఉండేదాన్ని మణి అని పిలుస్తారు. ఈ నాగమణి గురించి వాయు, అగ్ని, విష్ణు, బ్రహ్మ పురాణాల్లో ప్రస్తావించారు. ఇది అత్యంత శక్తివంతమైనది, విలువైనది, మంత్రశక్తులు కలిగిన మణి అని హిందువుల నమ్మకం. చాలామంది ఈ నాగమణిని దొంగిలించినందువల్ల పాముకాటు ద్వారా తమ ప్రాణాలు కోల్పోయారని మన పురాణాలు చెబుతున్నాయి. అంటే నాగమణిని దొంగిలించిన వాళ్లపై పాము పగ తీర్చుకుంటుందని వివరిస్తున్నాయి. ఒక పాము లేదా 2 పాములు కూడా పగబట్టిన వ్యక్తిని చంపేస్తాయి. ఈ నాగినీల్లో ఉండే విషం చాలా శక్తివంతమైనది. ఇవి తమ శత్రువులను కాటు వేసిన తక్షణమే మరణం సంభవిస్తుంది. 9 పవిత్ర రత్నాలలో నాగమణి ఒకటి. స్వాతి నక్షత్రం రోజు వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువు నాగుపాము నోట్లోకి వెళ్లడం ద్వారా మణి రూపొందడం మొదలవుతుందట. ఇతిహాసాల ప్రకారం మణి కేవలం నాగుపాముల్లోనే రూపొందుతుంది. ఎందుకంటే నాగుపాము మాత్రమే 100 ఏళ్లు భూమి మీద ఉండగలుగుతుంది. ఒకసారి పాములో నాగమణి రూపొందిందంటే ఆ పాము అద్భుతమైన శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకుంటుంది. అప్పుడు మాత్రమే ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుంది. అంటే మనిషి రూపంలోకి మారగలదు. ఈ నాగమణి మన దగ్గర ఉండడం అదృష్టంగా భావిస్తారు. ఈ మణి ఉన్న వ్యక్తి సిరి సంపదలు పొందగలుగుతాడట. ఎప్పుడైతే మణిని పాము నుంచి దొంగలిస్తారో అప్పుడు ఆ నాగపాము మరణిస్తుంది. అగ్ని పురాణం ప్రకారం భూగర్భంలో చాలా ప్రాంతాలుంటాయి. అతల, వితల, సుతల, తలాలల, మహాతల, రసాతల, పాతాల అనే పేర్లతో 7 భూగర్భాలుంటాయి. దైత్య, దానవులు భూగర్భంలో జీవిస్తారు. విష్ణువు కూడా భూగర్భంలోనే శేషనాగు రూపంలో ఉంటాడు. శేషనాగు భూమిని తన తలపైన మోస్తూ ఉంటుంది. వాయు పురాణం ప్రకారం పాములు, రాక్షసులు భూగర్భంలో జీవిస్తారు. అతల లోకాల్ని నాముచి రాక్షసులు, సుతల లోకాన్ని మహాభంజ రాక్షసులు, వితల లోకాన్ని ప్రహ్లాద రాక్షసుడు, గభస్థల లోకాన్ని కాలనేమి రాక్షసుడు పాలిస్తాడు. మహాతల లోకాన్ని విరోచన్ రాక్షసుడు, శ్రితల లోకాన్ని కేసరి రాక్షసుడు పాలిస్తాడు. పాతాల లోకాన్ని బలి రాక్షసుడు పాలిస్తాడు. అతిపెద్ద పాము వాసుకి శ్రితల లోకంలో జీవిస్తుంది. గొప్ప పాము శేషనాగు పాతాల లోకంలో జీవిస్తుంది. శేషనాగు కళ్ళు ఎరుపు రంగు తామర పువ్వుల్లా ఉంటాయి. ఇది 1000 తలలు కలిగి ఉంటుంది. నాగమణి చాలా రకాల రంగుల్లో లభ్యమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఎక్కువ కనిపించేవి మాత్రం పసుపు, తేనె లేదా ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయట. పాములలో నిజంగానే మణి ఉంటుందన్న అపోహతో చాలామంది పాములను అమ్మి లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళున్నారు. దీపరివాహక ప్రాంతంలో లేదా ఖనిజాలుండే ప్రాంతాలలో క్లోరోఫెన్ అనే ఒక ఫ్లోరైట్ ఖనిజం ఉంటుంది. ఇది చాలా రంగుల్లో దొరుకుతుంది. అలాగే ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. రాత్రిపూట నాగుపాములు వీటి వెలుగులో పురుగులు, చిన్న చిన్న జంతువులను తింటాయి. అలా వీటి చుట్టూ నాగపాములు తిరగడం వల్ల వాటినే నాగపాములు వదిలేసి నాగమణులని నమ్ముతున్నారని కొంతమంది చెబుతున్నారు. అలాగే నాగుపాముకి తల మీద కానీ తల లోపల కానీ ఎలాంటి మణి ఉండదని, ఇదంతా ఒట్టి మూఢనమ్మకమని మాత్రమే అని కొంతమంది చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.